నమస్కారం సిసిసి ఛానల్ కు స్వాగతం। మీరు చూస్తుంది సిసిసి న్యూస్। నా పేరు ప్రతాప్ ప్రగలపాటి। ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు। ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన బాలయోగి తెలుగుదేశం నేతలు। రాజమండ్రిలో ఘనంగా లోక్సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి 73వ జయంతి। రాజమండ్రి ఈఎస్ఐ ఆసుపత్రిని సందర్శించిన బీజేపీ నాయకులు త్వరలో పూర్తి స్థాయి సిబ్బందితో కార్మికులకు మెరుగైన వైద్య సేవలు। పోలవరం ప్రాజెక్ట్ పునాదుల నిర్మాణంలో నిర్లక్ష్యం। మాజీ ఎంపీ భరత్రామ్ రక్షణ గోడలు నిర్మించకుండా డయాఫ్రామ్ వాల్ ఎందుకు కట్టారు? కొత్త మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం। జిల్లా ఎక్సైజ్ అధికారి సిహెచ్ లావణ్య తూర్పుగోదావరి జిల్లాలో 125, రాజమండ్రి నగర పరిధిలో 28 మద్యం దుకాణాలు। రాజమండ్రి కంబాల్చెరువు పార్కులో దివంగత లోక్సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి 73వ జయంతి వేడుకలు జరిగాయి। అట్టడుగు స్థాయి నుండి అత్యున్నత స్థాయికి ఎదిగిన బాలయోగి ప్రతినిత్యం ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారని తెలుగుదేశం పార్టీ నాయకులన్నారు। దివంగత లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి 73వ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నకృష్ణ ఆధ్వర్యంలో కంబాల్చెరువు పార్కులో ఉన్న బాలయోగి కాంస్య విగ్రహం వద్ద కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో గన్నకృష్ణతో పాటు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, రూరల్ ఎమ్మెల్యే గోరెట్ల బుచ్చ చౌదరి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఏపీ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎర్ర వేణుగోపాల్ రాయుడు, రాష్ట్ర కార్యదర్శి కాసి నవీన్ కుమార్, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రె శ్రీనివాసరావు, నగర అధ్యక్షుడు రెడ్డి మణి తదితరులు పాల్గొన్నారు। బాలయోగి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। కార్యకర్తలకు మిఠాయిలు పంచారు। అనంతరం వారు మాట్లాడుతూ రాజకీయాల్లో ఎన్నాళ్లు ఉన్నామన్నది ముఖ్యం కాదని, ఉన్న సమయంలో ప్రజలకు ఏ మేరకు మేలు చేశామన్నది ముఖ్యమని అన్నారు। బాలయోగి రాజకీయ జీవితంలో ప్రతి క్షణం ప్రజల సంక్షేమం, ప్రజల అభివృద్ధికి విశేషంగా కృషి చేశారని అన్నారు। విలువలతో కూడిన రాజకీయాలకు ఆయన రోల్ మోడల్ అని, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే నైజం ఆయన ప్రత్యేకత అని కొనియాడారు। బాలయోగి తనయుడు హరీష్ మాధుర్ అమలాపురం పార్లమెంట్ సభ్యుడు కావడం, అలాగే కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్కి కేంద్రం ఆమోదముద్ర తెలపడం చాలా సంతోషకరమైన విషయంగా పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ తంగెళ్ల బాబీ, మాజీ కార్పొరేటర్లు గొర్రెల రమణి, కూరాకుల తులసి, తలారి ఉమాదేవి, పలువురు మాజీ కార్పొరేటర్లు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు। మరొకటి కోటిపల్లి నర్సాపురం ఏదైతే రైల్వే ట్రాక్ ఉందో దాన్ని కేంద్రం ఆమోదం తెలపడం, పనులు అతి దగ్గరలో ప్రారంభించడం అన్నది ఈ రెండు కూడా ఆయనకి మెక్కిలి ఇష్టమైన ఈ రెండు కూడా ఈ సంవత్సరం ఎన్డీఏ కూటమి వచ్చిందో జరగడం చాలా శుభ పరిణామం కింద భావిస్తూ ఉన్నాం। తప్పకుండా బహుజనులందరూ కూడా ఆయన యొక్క ఆశయ సాధనకి కృషి చేయాలని, అభిమానించే వారందరూ కూడా ఉన్నతంగా రాజకీయాల్లోని అడుగులు ముందుకెయ్యాలని ఆదర్శంగా తీసుకుంటూ రాజకీయంగా కానీ లేకపోతే వ్యక్తిగతంగా కానీ వ్యాపారీత్యా కానీ ఆర్థిక పరంగా కానీ ఎన్నో కార్యక్రమాలు పొందొచ్చు, ఎంతో అభివృద్ధి చెంది ఉండొచ్చు। అయితే వాళ్ళు గుర్తించుకున్నారా లేదా నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఆయన పంచి ఇచ్చింది ఏంటంటే స్నేహం పంచి ఇచ్చాడు। ఆయన ప్రజలతో ఎలా మెలగాలో నాకు చాటి చెప్పాడు ఆయన। అటువంటి గొప్ప వ్యక్తిని నేను కనీసం సంవత్సరానికి 2 సార్లైనా తలుచుకోవడం, ఆయనకు నివాళులు అర్పించుకోవడం। మరి బాలయ్య గారు ఈ దేశానికి రాష్ట్రానికి చేసినటువంటి సేవల యొక్క ఫలితం, ఎటువంటి స్వార్థాపేక్ష లేకుండా కేవలం అభివృద్ధి ధ్యేయంగా జీవిత ఆఖరి గడియల వరకు కూడా పనిచేసిన బాలయోగి గారు నిజంగా మా అందరి హృదయాల్లో చిరస్మరణీయం। మరి ఏదైతే బాలయోగి గారు చిన్న స్థాయి నుంచి కూడా లోక్సభ స్పీకర్గా అవడం మా స్ఫూర్తి ఈ యువత అంతా కూడా తీసుకొని మరి జీఎంసీ గారికి మరొక్కసారి నివాళులు అర్పిస్తూ ఆయన కీర్తి। రాజమండ్రి పేపర్ మిల్ వద్ద ఈఎస్ఐ హాస్పిటళ్లను బీజేపీ నాయకులు సందర్శించారు। రాజమండ్రి స్థానిక పేపర్ మిల్ రోడ్లో ఉన్న ఈఎస్ఐ హాస్పిటల్ను బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సందర్శించారు। ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నూతనంగా నిర్మిస్తున్న ఈఎస్ఐ హాస్పిటల్కు ఆనాడు బండారు దత్తాత్రేయ కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉండగా అధ్వానంగా ఉన్న ఈ హాస్పిటల్ను సందర్శించి ప్రత్యేక దృష్టి సారించారని పేర్కొన్నారు। ఈఎస్ఐ
100 పడకల హాస్పిటల్కు దాదాపు 95 కోట్లకు పైచీలకు కేంద్ర నిధులు మంజూరు చేశారని వివరించారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో నిర్మాణమవుతున్న ఈ హాస్పిటల్ను రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన పూర్తి చేసి కార్మికులకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లుగా తెలిపారు. పూర్తి స్థాయిలో సిబ్బందిని ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రొంగల గోపి శ్రీనివాస్, యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు బేతిరెడ్డి ఆదిత్య, ఓబీపీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కాలపు సత్సాయిరాం, మీడియా కన్వీనర్ వీర వీరాంజనేయులు, యువమోర్చా జిల్లా అధ్యక్షుడు కందికొండ రమేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టైం బాగా తక్కువ ఇస్తున్నారని, ఇక్కడ ఎక్కువగా ఉండడం లేదని, గత గవర్నమెంట్లో వేసినట్టును ఇంకా కూడా ఇక్కడ ఉండి పేషెంట్లకు కానీ హాస్పిటల్ యొక్క ఇంకా దినదినాభివృద్ధిగా పేషెంట్లు పెరగడానికి సౌకర్యాలు కల్పించడంలో శ్రద్ధ లేదనేది కొంత మా దృష్టికి వచ్చింది. హాస్పిటల్కి సంబంధించినటువంటి ప్రతినిధులు ఆల్రెడీ ఎమ్మెల్యే గారికి చెప్పారు, మంత్రి గారికి కూడా చెప్పారు, సుభాష్ గారికి కూడా చెప్పారు, అలాగే మన మేడం గారికి కూడా తెలియజేశారు. వేళ మేము ఈ ఆలోచనతో ఇక్కడ రావడం, ఒకసారి హాస్పిటల్ కూడా పరిశీలన చేసి ఏ విధంగా ఈ సూపరింటెండెంట్ గారు కానీ అక్కడ ఉన్న యాక్టివిటీ కానీ ఏ విధంగా జరుగుతుంది, అట్లనే కన్స్ట్రక్షన్కి సంబంధించిన యాక్టివిటీ ఏ విధంగా ఉంది ఒకసారి అధ్యయనం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మేము ఇక్కడికి రావడం. పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్కు ప్రభుత్వం వెంటనే మరమ్మతులు చేపట్టాలని మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ డిమాండ్ చేశారు. రాజమండ్రి మాజీ ఎంపీ భరత్రామ్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో జరుగుతున్న అనర్థాలకు ప్రధాన కారణం పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో పునాదుల విషయంలో నిర్లక్ష్యంగా నిర్మించారని ఆరోపించారు. స్పిల్వే నిర్మాణం చేపట్టకుండా కాఫర్ డ్యాం నిర్మాణం ఎలా చేపట్టారని ప్రశ్నించారు. వరద నీటిని దారి మళ్లించకుండా ప్రాజెక్ట్ నిర్మాణం ఎలా పూర్తి చేస్తారని అడిగారు. రక్షణ గోడలు నిర్మించకుండా డయాఫ్రమ్ వాల్ ఎందుకు కట్టారంటూ నిలదీశారు. డయాఫ్రమ్ వాల్ మొక్కలు కావడానికి కారణం పాలకుల వైఖరి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో జరుగుతున్న వాస్తవాలను రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను ఈ ప్రభుత్వం దెబ్బతీయాలని చూస్తోందని విచారం వ్యక్తం చేశారు. అంతిమంగా సత్యమే గెలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు నాకాసుని నగేష్, దాసి వెంకట్రావు, వాసంశెట్టి గంగాధర్, కానబోని సాగర్, ఎన్వి శ్రీనివాస్, మార్తలక్ష్మి, మజ్జి అప్పారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మళ్ళీ పైపెచ్చి మా పైన నిందలేస్తూ ఉన్నారు, మీరు డిలే చేశారని. అసలు హైడ్రాలిక్ గేట్స్ నిర్మాణం చేసింది ఎవరు? స్పిల్వే కంప్లీట్ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? అసలు నువ్వు కాఫర్ డ్యామ్ కంప్లీట్ పూర్తిగా చేయకుండా చిన్న చిన్న ఖాళీలు ఎందుకు పెట్టావు? 2.5 కిలోమీటర్లు ఉన్న కాఫర్ డ్యామ్ని నువ్వు ఆల్మోస్ట్ 80% కంప్లీట్ చేస్తారు కదా చంద్రబాబు నాయుడు గారు. అక్కడ ఒక 1/2 కిలోమీటర్, అక్కడ ఒక 200 మీటర్లు ఎందుకు పెట్టారు? ఎందుకంటే అక్కడ స్పిల్వే కంప్లీట్ కాలేదు కాబట్టి. ఈయన ఇది మూసేస్తే ఆ వాటర్ అంతా డైవర్ట్ అయ్యి స్పిల్వే మీదకి వెళ్ళాలి. అక్కడ స్పిల్వే కంప్లీట్ కాలా, హైడ్రాలిక్ గేట్స్ పెట్టలే, స్పిల్ ఛానల్ కంప్లీట్ కాలా. అందు గురించి ఈయన డైరెక్ట్గా నది వచ్చే ప్రవాహం దగ్గర ఈ కాఫర్ డ్యామ్లు ఖాళీలు పెట్ట. సీనియర్ సిటిజన్స్ ప్రజా సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో నెలవారీ సమావేశం జరిగింది. సీనియర్ సిటిజన్స్ ప్రజా సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో నెలవారీ సమావేశం ఆర్యాపురం డాక్టర్ ఏబి నాగేశ్వరరావు పార్కులో సీనియర్ సిటిజన్స్ డే కేర్ భవనంలో అశోక్ కుమార్ జైన్ అధ్యక్షతన జరిగింది. తొలుత కార్యదర్శి మహేంద్ర లక్ష్మణరావు ఆహుతులను వేదికపైకి ఆహ్వానించారు. 34వ ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా సీనియర్ సిటిజన్స్ సభ్యులైన 10 మందిని ఘనంగా సత్కరించారు. పైలా అప్పారావు, సరస్వతి, బి కామేశ్వరరావు, రామచంద్రారెడ్డి, ఎండి వజీరుద్దీన్, క్షత్రియ వీరనారాయణరావు సింగ్, వింజమూరి సోమేశ్వరరావు, గరికపర్తి సురేష్ బాబు, కొల్లిపరి బుల్లయ్య, చన్నం వెంకటేశ్వరరావు తదితరులను ఘనంగా సత్కరించారు. సెప్టెంబర్ నెలలో పుట్టిన వారికి 18 మందికి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. వారితో కేక్ కట్ చేయించి స్వీట్ ప్యాకెట్స్ అందించి శుభాకాంక్షలు తెలిపారు. అన్ని రకాల ఆటపోట్లను తట్టుకుని నిలిచిన సీనియర్ సిటిజన్ను యువత మార్గదర్శకంగా చేసుకోవాలని పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు పిలుపునిచ్చారు. సామాజిక ప్రజా సమస్యలపై ప్రజలు యువత స్పందించే పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదని, ఎవరైనా స్పందించి ఉద్యమించేందుకు ప్రయత్నించినా వారిపై పార్టీల పేరుతో విడదీసి రాజకీయ ముద్ర వేస్తున్నారని పేర్కొన్నారు.
ఎవరూ తమ ఆత్మకథను రాసుకునే పరిస్థితిలో లేరని, కనీసం ఎదుటి మనిషితో మనసు విప్పి మాట్లాడే పరిస్థితులు ఎక్కడా లేవని, రాజకీయాలు అన్నిటా తయారయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు సీనియర్ సిటిజన్స్ నడుం బిగించాలని కోరారు. వక్తలు మాట్లాడుతూ యువత చెడు మార్గంలో పయనించకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కాసాని శంకర్రావు, బండి నరేంద్రబాబు, గెడ్డం వెంకటరమణ, జాంశెట్టి అప్పారావు, జేవీవి రామారావు, తొక్కుల రమేష్, పి రామచంద్రరావు, ఎంవి సూర్యనారాయణరావు, పిల్లి పట్టాభి, పార్వతి, ఉమా, సేపేన్ రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. గంతకూర అప్పారావు వందన సమర్పణ చేశారు. అనంతరం భోజన కార్యక్రమం జరిగింది. గ్రామీణ ప్రాంతాలలో చెరువులతో మత్స్య సంపదకు నష్టం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ రాష్ట్ర అధ్యక్షులు బర్రె ఆనంద్ కుమార్ డిమాండ్ చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ రాష్ట్ర అధ్యక్షులు బర్రె ఆనంద్ కుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కోరుకొండ మండలం నిరిగట్ల గ్రామంలో ఫిషర్మ్యాన్ సొసైటీలకు చెందిన చెరువులో వేరే వ్యక్తులు చేపలను ఎత్తుకుపోతున్నారని ఆరోపించారు. ఈ విషయంపై వారిని నిలదీసి ప్రశ్నించి ఆధారాలతో సహా పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లుగా చెప్పారు. ఇటీవల చెరువులో కొందరు వ్యక్తులు ప్రమాదకరమైన రసాయనాలు కలపడం వల్ల చేపలు చనిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారులు స్పందించిన పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేసేలా కార్యాచరణ రూపొందించుకోవడం జరిగిందని సూచనప్రాయంగా తెలియజేశారు. ఈ సమావేశంలో సొసైటీ ప్రతినిధులు గొంతి లక్ష్మణ్, కొల్లాటి అబ్బులు, యాళ్ల అచ్యుతరావు, వారా పెద్దశేషు, ఎడ్ల రాజేష్, కొత్తపల్లి వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. కేవలం నిడిగట్ల గ్రామంలో ఉన్న ఫిషర్మ్యాన్ సొసైటీయే కాకుండా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న అన్ని సొసైటీలను సంప్రదిస్తున్నాం. ఇది భారీ ఎత్తున ఉద్యమాన్ని లేవదీసి ప్రభుత్వానికి మా సత్తా ఏంటో చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎలాంటి పర్యవసానాలు ఎదురైనా కూడా దానికి ప్రభుత్వ బాధ్యత వహిస్తుందని తెలియజేస్తున్నాం. పోలీసు వారికి తెలియజేస్తుంది ఏంటంటే ఇమ్మీడియట్గా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయకపోతే మా పోరాట ఉధృతిని చూస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. జై భీమ్, జై. కొత్త మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైందని తూర్పుగోదావరి జిల్లా ఎక్సైజ్ అధికారి సిహెచ్ లావణ్య వెల్లడించారు. విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తూర్పుగోదావరి జిల్లాలో 125, రాజమండ్రి నగర పరిధిలో 28 మద్యం దుకాణాలు ఉన్నాయన్నారు. ఆన్లైన్లో మరియు ఆఫ్లైన్లో కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నామని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకోవడానికి 2 లక్షల రూపాయలని తెలిపారు. రాష్ట్రంలో ఏ జిల్లాకు చెందిన వారైనప్పటికీ ఏ ప్రాంతంలో మద్యం దుకాణాలకైనా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉందన్నారు. ఈ నెల 9వ తేదీతో దరఖాస్తుల స్వీకరణ గడువు పూర్తవుతుంది. 10వ తేదీన దరఖాస్తుల పరిశీలన, 11వ తేదీన లాటరీ వేసి దుకాణాలు కేటాయిస్తారన్నారు. అమల్లోకి వచ్చిన సందర్భంలో మన జిల్లాలో 125 షాపులకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందండి. ఈ 125 షాపుల్లో రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 28 షాపులు, అలానే కొవ్వూరు, నిడదవోలు మున్సిపాలిటీస్ పరిధిలో 7 షాపులు, అలానే మిగతా రూరల్ మండలాలన్నింటిలో కలిపి 90 షాపులు నోటిఫై చేయడం జరిగిందండి. ఈ షాప్స్ అన్నీ మనకి వేరియస్ స్లాబ్స్లో నోటిఫై చేయడం జరిగిందండి. అప్లికేషన్స్ రిసీవింగ్ అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుందండి. ఆన్లైన్ మోడ్, ఆఫ్లైన్ మోడ్. ఆన్లైన్లో ఎక్కడి నుంచైనా ఏ షాప్ కన్నా అప్లై చేసుకోవచ్చండి. ఒక జిల్లా వాళ్ళు రాష్ట్రంలో ఏ షాప్ కన్నా అప్లై చేసుకోవచ్చు. అంటే ఈ జిల్లా వాళ్ళు ఇక్కడే అప్లై చేయాలని లేదు, ఓపెన్ ఫర్ ఆల్ అండి. అలానే ఆఫ్లైన్ మోడ్లోని మన జిల్లాలో 7 స్టేషన్స్ ఉన్నాయండి, ఎక్సైజ్ స్టేషన్స్. 7 స్టేషన్స్ కూడా అప్లికేషన్స్ రిసీవింగ్ కేంద్రాలుగా మనం నోటిఫై చేయడం జరిగింది గజెట్లో. కన్సర్న్ స్టేషన్కి వెళ్తే కనుక ఆఫ్లైన్లో సబ్మిట్ చేయాలనుకున్న వాళ్ళు వారి అప్లికేషన్ని అక్కడ కన్సర్న్ పేపర్స్ అన్నీ తీసుకెళ్ళి సబ్మిట్ చేస్తే అక్కడే ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ వాటిని ప్రాసెస్ చేసి ఆన్లైన్ చేస్తారండి. అలానే మనకి
డీడీస్ ఏమైనా అప్పటికప్పుడు డీడీస్ తీయాలన్నా సరే మనకి బ్యాంక్ ద్వారా ఎటువంటి ఇబ్బంది లేకుండా బ్యాంక్ వెళ్ళే అవసరం లేకుండా ఒకే చోట అన్ని సొల్యూషన్స్ దొరికేటట్టు బ్యాంకింగ్ అసిస్టెంట్స్ని కూడా ప్రతి స్టేషన్ లిమిట్స్లో ఏర్పాటు చేయడం జరిగిందండి. 1 నుంచి 9వ తేదీ వరకు అప్లికేషన్స్ రిసీవింగ్ ఉంటుందండి. 10వ తేదీన ఒక వెరిఫికేషన్ పెట్టుకుంటాము. 11th మార్నింగ్ 8 o'clockకి డ్రాల్ ఆఫ్ లాట్స్ ఉంటాయండి. 12th నుంచి షాప్స్. రాజమండ్రి లాలా చెరువులోని స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమ ప్రాంగణంలో ప్రపంచ వృద్ధుల దినోత్సవం జరిగింది. కన్న తల్లిదండ్రులను ఆదరించడం ప్రతి ఒక్కరూ కనీస బాధ్యతగా తీసుకోవాలని ఇండియన్ బ్యాంక్ విశ్రాంత ఉద్యోగుల సంఘం సభ్యులు మురళీధర్ పిలుపునిచ్చారు. లాలాచెరువులోని స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమ ప్రాంగణంలో జరిగిన ప్రపంచ వృద్ధుల దినోత్సవంలో మురళీధర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. స్వర్ణాంధ్ర నిర్వాహకులు లైన్ డాక్టర్ గుబ్బల్ రాంబాబు వృద్ధులతో కలిసి కేక్ కట్ చేసి వృద్ధులకు పంపిణీ చేశారు. 100 మంది వృద్ధులకు కావలసిన ఉపకరణాలను, చేతికర్రలు, వీల్ చైర్స్, వాకర్స్, దుప్పట్లు, పండ్లు అందించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమ నిర్వహణకు సహకరిస్తున్న నగర ప్రముఖులకు, దాతలకు, సహకరిస్తున్న సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. పలువురు సీనియర్ సిటిజన్స్ ను స్వర్ణాంధ్ర పక్షాన రాంబాబు దుస్సాలుబాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ బ్యాంక్ విశ్రాంత ఉద్యోగులు ఎండి మస్తాన్, పి భద్రరావు, బి సుబ్రహ్మణ్యం, సుబ్బారావు, వెంకట్రావు, పప్పు శర్మ, స్వర్ణాంధ్ర మేనేజర్ హరికృష్ణ, ఇలియాస్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి ఆదిత్య బిజినెస్ స్కూల్లో ఘనంగా డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పో డిజిఫ్యూజన్ కార్యక్రమం జరిగింది. రాజమహేంద్రవరం ఆదిత్య బిజినెస్ స్కూల్లో బీబీఏ ద్వితీయ సంవత్సరం డిజిటల్ మార్కెటింగ్ విద్యార్థులు 2 రోజుల పాటు డిజిఫ్యూజన్ పేరిట ఎక్స్పో నిర్వహించారు. ఆదిత్య కళాశాల చైర్మన్ డాక్టర్ శేషారెడ్డి ఎక్స్పో నిర్వహించిన డిజిటల్ మార్కెటింగ్ విద్యార్థులను అభినందించారు. ఇటువంటి ఎక్స్పోల ద్వారా విద్యార్థులకు థీమ్ మరియు కాన్సెప్ట్ నాలెడ్జ్ పెంపొందించుకునే వీలుంటుందని, తద్వారా ఎంఎన్సీ కంపెనీల్లో ఉన్నత ఉద్యోగాలను సాధించవచ్చునని తెలిపారు. ఎక్స్పోలో భాగంగా డిజిటల్ మార్కెటింగ్ అంశాలైన సోషల్ మీడియా మార్కెటింగ్, సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తదితర అంశాలపై విద్యార్థుల బృందం మిగిలిన విద్యార్థులకు అవగాహన కల్పించడమే కాకుండా అప్లికేషన్ ఓరియంటెడ్గా మిగిలిన విద్యార్థులకు గేమ్స్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డి రామకృష్ణ, ఆదిత్య డిగ్రీ కళాశాల సెక్రటరీ ఎన్ సుగుణారెడ్డి, ఆర్డినేటర్ విజయ్ దేవన్ తదితరులు పాల్గొన్నారు. ఆదిత్య బిజినెస్ స్కూల్ రాజమండ్రిలో 2 రోజుల పాటు ద్వితీయ సంవత్సరం బీబీఏ డిజిటల్ మార్కెటింగ్ విద్యార్థులు డిజిఫ్యూషన్ అనే థీమ్ తోటి డిజిటల్ మార్కెటింగ్ అంశాల మీద ఎక్స్పోని నిర్వహించడం జరిగింది. ఈ ఎక్స్పోలో విద్యార్థులందరూ కూడా డిజిటల్ మార్కెటింగ్ మేజర్ థీమ్స్ అయినటువంటి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, ఎఫిలియేట్ మార్కెటింగ్, వెబ్ అనలిటిక్స్, వెబ్సైట్ డిజైనింగ్, ఈమెయిల్ మార్కెటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటి అంశాల మీద మిగిలిన విద్యార్థులందరికీ కూడా అవగాహనను నిర్వహించడం, అలాగే వీక్షించడానికి వచ్చినటువంటి విద్యార్థులందరూ కూడా అనేక గేమ్స్లో పార్టిసిపేట్ చేసి అందులో ప్రథమ స్థానం వచ్చినటువంటి విద్యార్థులు కొంతమందికి బహుమతులను, అలాగే కొంతమందికి సర్టిఫికెట్లను ప్రదానం చేయడం జరిగింది. ఏపీఎస్ఆర్టీసీ కాంప్లెక్స్లో ఆదిత్య విద్యార్థులు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఆదిత్య డిగ్రీ పీజీ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏపీఎస్ఆర్టీసీ కాంప్లెక్స్ ప్లాస్టిక్ని ఏరివేసి వ్యర్థ పదార్థాలను, చెత్తను తొలగించి పరిశుభ్రం చేశారు.
ఈ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో డిపో మేనేజర్ షబ్నం, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోమవీర్రాజు, జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు, ఆదిత్య, రమేష్, జయదీప్. ఈ కార్యక్రమంలో రాజమండ్రి ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి, డాక్టర్ బిహెచ్ వీరమాదేవి, సిహెచ్ ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు. మిమ్మల్ని అందరినీ భవిష్యత్తులో ఒక మంచి ఆలోచన స్వీకరించారు కాబట్టి మీ జీవితాల్లో కూడా దినదిన అభివృద్ధి చెందాలి. మీరు ఎంసీఏ అయిన తర్వాత, డిగ్రీ అయిన తర్వాత ఇంకా బ్రైట్ ఫ్యూచర్ని మీరు భారతదేశంలో ఒక కార్యక్రమాన్ని, ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని కమిట్మెంట్తో స్వీకరించినందుకు భగవంతుడు మీకు బ్లెస్సింగ్స్ ఇవ్వాలని, మీరు నిజ జీవితంలో బాగా అభివృద్ధి చెంది మంచి మంచి ఆఫీసర్స్గా ముందుకు వెళ్ళాలని ఆశీర్వదిస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు అందరూ. కడియం మండలం కడియపులంకలో జరిగిన డ్వాక్రా సంఘాల బ్యాంక్ రుణాల చెల్లింపులో లక్షలాది రూపాయల అవకతవకలు జరగడంతో డ్వాక్రా సంఘాల బాధితులు లబోదిబోమంటూ రోడ్డెక్కారు. కడియం మండలం కడియపులంకలో జరిగిన డ్వాక్రా సంఘాల బ్యాంకు రుణాల చెల్లింపులో లక్షలాది రూపాయల అవకతవకలపై జిల్లా స్థాయి అధికారులకు ఎంతమందికి ఫిర్యాదు చేసినా ఎటువంటి ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడికెళ్లినా తమకు న్యాయం జరగలేదని, గత్యంతరం లేక కడియపులంక సర్పంచ్ రామ్జీని ఆశ్రయించగా స్పందించిన సర్పంచ్ అవినీతిపై పోరాటానికి సిద్ధమై దీనిపై లోతుగా దర్యాప్తు చేసి అవినీతికి పాల్పడిన అధికారిను సస్పెండ్ చేయాలని సర్పంచ్ పాటన్శెట్టి రామ్జీ డిమాండ్ చేశారు. మంగళవారం పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ మాట్లాడుతూ కడియం మండల పరిధిలో 6,000 మంది సభ్యులతో 500 డ్వాక్రా సంఘాల వరకు ఉన్నాయని, కడియపులంక పంచాయతీ పరిధిలో ప్రస్తుతం 3 గ్రూపులకు సంబంధించి 30 లక్షల కడియపులంక డ్వాక్రా యానిమేటర్ గోల్మాల్ చేశారని డ్వాక్రా సంఘ సభ్యులు ఆరోపించారని తెలిపారు. కడియపులంక పంచాయతీలో 10 క్లస్టర్ పరిధిలో గల కడియపులంక, బొర్రిలంక, వెంకాయమ్మపేటతో పాటు మండలంలో గల డ్వాక్రా గ్రూపులను పరిశీలిస్తే మరిన్ని అవకతవకలు బయటపడే అవకాశం ఉందని సర్పంచ్ రామ్జీ అన్నారు. దీనిపై రాజమండ్రిలో వెలుగు పీడీకి గత నెల 5వ తేదీన ఫిర్యాదు చేశారని, అలాగే కడియం పోలీస్ స్టేషన్తో పాటు కడియం వెలుగు కార్యాలయంలో ఫిర్యాదు చేసిన కాలయాపన తప్పిస్తే ఎటువంటి ప్రయోజనం మొనగోరలేదని అన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించి దర్యాప్తు చేయాలని సర్పంచ్ వెల్లడించారు. దీనిపై లోతుగా పరిశీలన చేసి అవినీతి సిబ్బందిపై తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బోడపాటి రాజేశ్వరి, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం పథకాలు వస్తున్నాయని చెప్పేసి ఏరుముద్రల ద్వారా వేయించుకుని ఫేక్ సంతకాలతో కూడా లోన్లు పొందుతున్నారని మా దృష్టికి వచ్చిన ఆధారాలు కూడా ఉన్నాయి. దీనిపై ఎమ్మటనే విచారణ చేసి అధికారులపై, తప్పు చేసిన VOAలపై తగు చర్యలు తీసుకోవాలని, లేదంటే మేము ఎంతవరకైనా వెళ్ళి అవసరమైతే నిరాహార దీక్ష కూడా చేస్తామని, అమర నిరాహార దీక్ష కూడా చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తాం. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. భాష్యం బాబానగర్ సంస్థలో విద్యార్థులకు డిజిటల్ ఇండియా మీద చిత్రలేఖన పోటీలను BSNL ఆధ్వర్యంలో నిర్వహించారు. విద్యార్థుల్లో సృజనాత్మక శక్తి, దేశభక్తి పెంపొందించే విధంగా వినూత్న కార్యక్రమాలు నిర్వహించడానికి BSNL ఎప్పుడూ ముందుంటుందని BSNL సంస్థ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పలివెల్ రాజ్ అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ DGM రాజశేఖర్ బాబు, AGM బొమ్మిడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విజేతగా నిలిచిన విద్యార్థులు నందిన వర్హణి, B విక్రాంత్, N అభిషేక్, మనోహర్లకు BSNL ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పలివెల్ రాజు బహుమతి ప్రదానం చేశారు. విజేతలను భాష్యం బాబానగర్ సంస్థ ప్రిన్సిపల్ KVV సత్యనారాయణ, అర్చన అభినందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన బాలయోగి, తెలుగుదేశం నేతలు. రాజమండ్రిలో ఘనంగా లోక్సభ మాజీ స్పీకర్ GMC బాలయోగి 73వ జయంతి.
రాజమండ్రి ఈఎస్ఐ ఆసుపత్రిని సందర్శించిన బీజేపీ నాయకులు త్వరలో పూర్తి స్థాయి సిబ్బందితో కార్మికులకు మెరుగైన వైద్య సేవలు. పోలవరం ప్రాజెక్ట్ పునాదుల నిర్మాణంలో నిర్లక్ష్యం. మాజీ ఎంపీ భరత్రామ్ రక్షణ గోడలు నిర్మించకుండా డయాఫ్రామ్ వాల్ ఎందుకు కట్టారు? కొత్త మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం. జిల్లా ఎక్సైజ్ అధికారి సిహెచ్ లావణ్య తూర్పుగోదావరి జిల్లాలో 125, రాజమండ్రి నగర పరిధిలో 28 మద్యం దుకాణాలు. రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.